చేనేత పరిశ్రమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా మార్కెటింగ్ వ్యవస్థను కల్పించేలా చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలతో మాట్లాడాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన పోచంపల్లి కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దత్తాత్రేయ పర్యటించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి చేనేత వస్త్రాలు పరిశీలించారు. ఇక అనంతరం చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామీణ కుటీర పరిశ్రమను జాతీయ దినోత్సవంగా చేనేత దినోత్సవాన్ని ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇక విదేశాల్లో చేనేత వస్త్రాలకు చాలా ప్రాముఖ్యత సంతరించుకుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని మార్కెటింగ్ వ్యవస్థ కల్పిస్తే మరింత బలోపేతమవుతుందని తెలిపారు. చేనేత జాతీయ దినోత్సవాన్ని ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. భారతీయ నారీలు కానీ విదేశీ నారీలు కానీ చీర కట్టుకుంటేనే భారతీయ నారిగా గుర్తింపు వస్తుంది. కాబట్టి ఆ చేనేత చీరనే ప్రసిద్ధి. తెలంగాణ నుంచి దేశంలోనే ఒక 3 లక్షల కోట్ల రూపాయలు కూడినటువంటి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. అందులో పోచంపల్లిని తొందరగా ప్రభుత్వం గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను. వాళ్లకు నూలు కానీ రంగులు కానీ దారాలు కానీ ఇవన్నిటిని కూడా సబ్సిడీ రూపంలో తక్కువ ధరకు వాళ్ళకు లబ్ధి అయ్యేటట్టుగా చూడాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాల మీద. తక్కువ వడ్డీతోటి రుణాలు చేనేత కార్మికులకు అందే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. కేవలం రుణమాఫీ చేస్తే మాత్రమే సరిపోదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. జీవోలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసినాయి. కేంద్ర కార్యాలయాల్లో కానీ రాష్ట్ర కార్యాలయాల్లో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ విధిగా చేనేత వస్త్రాలే వాడాలని ఇది